ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సరే ఏంటి సార్, ఇవాళ మార్కెట్ కూడా నష్టాల్లోనే ప్రారంభమైంది, అలానే కంటిన్యూ అవుతోంది. ఎందుకు సార్ రీజన్స్ ఏమన్నా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా మరి? సో ఇవాళ చూస్తే కనుక యుద్ధం 31వ రోజుకి చేరింది. ఈ లాస్ట్ 2-3గా చూస్తే కనుక ఏదో కొంచెం పీ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనుకుంటే, ఒకసారి మనం చూస్తే కనుక యుద్ధం మరింత తీవ్రం అవడంతో, ఇంటెన్సిఫై అవడంతో, మరింత వార్ ఎస్కలేట్ అవడంతో మార్కెట్లో కూడా ఇంచుమించు 450 పాయింట్ల వరకు 2% వరకు భారీగా తగ్గడం చూసాం. మార్కెట్ చూస్తే కనుక ఈ నెల కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 6 వీక్స్గా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ వచ్చింది. అలాగే మంత్లీ బేసిస్ మీద చూస్తే కనుక లాస్ట్ 3 నెలలుగా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ కొత్త సంవత్సరం యొక్క ఫస్ట్ క్వార్టర్ చూస్తే కనుక 3 నెలల్లో కూడా మార్కెట్లో తీవ్రమైన నష్టం రావడం కూడా చూస్తున్నాం. సో మార్కెట్లో ఈ తీవ్రమైన ఈ నష్టంతో, అలాగే మనకి ఓవరాల్గా చూస్తే కనుక యుద్ధం మరింత మనకి కన్సర్న్స్ పెరగడంతో బేసికల్గా చూస్తే కనుక భారత్ యొక్క గ్రోత్ మొన్నటి వరకు పెరుగుతున్నది, కొంచెం తగ్గుతుందని ఒక రిపోర్ట్ రావడం చూసాము. అలాగే మనకి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోలు మనం చూస్తే కనుక మొన్నటి వరకు తగ్గుతున్న ఇన్ఫ్లేషన్ రివర్స్ అయ్యి మళ్ళీ పెరుగుతుందని అంచనా రావడం. సో దీనివల్ల ఈ ఇంపాక్ట్ చూస్తే కనుక మనకి భారత్ యొక్క జీడిపి మీద కూడా కొంచెం తగ్గుతుందని కొన్ని వార్తలు రావడం చూసాం. అలాగే ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక మనకి క్వార్టర్ రిజల్ట్స్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. కంపెనీ కార్పొరేట్ రిజల్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2.5% వరకు ఎర్నింగ్స్ డౌన్ గ్రేడ్ అవుతుందని కొన్ని వార్తలు రావడంతో మార్కెట్లో స్టాక్స్లను బాగా భారీ కరెక్షన్ రావడం. అంతేకాకుండా మనకి యుద్ధం కూడా మరింత మనకి ఎస్కలేట్ కంటిన్యూ అవుతే కనుక మనకి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ మీద కూడా కొంచెం కార్పొరేట్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అందువల్ల మార్కెట్లో కూడా భారీ నష్టం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కోవిడ్ 2020 తర్వాత మార్చిలో భారీ పతనం తర్వాత ఆల్మోస్ట్ 6 సంవత్సరాల తర్వాత మార్కెట్లో ఇవాళ ఒక భారీ పతనం కనిపించింది ఈ లాస్ట్ 1 మంత్గా. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో వీక్నెస్ అనేది కొనసాగుతోంది. సార్ గోపాలకృష్ణ ఉన్నారు కాలర్. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే గోపాలకృష్ణ గారు. సార్ ఇప్పుడు ఈ యుద్ధం నుంచి ఉన్న స్టాక్ అమ్ముకోవాలా, ఏ స్టాక్ అయినా పడిపోతుంది? మొన్న మిమ్మల్ని అడిగాను, వేదాంత ఒకటి, లారస్ ల్యాబ్స్, అదాని పవర్, గ్రో 4 అడిగాను సార్. 4 మీరు మంచిగా ఉంచుకోమని చెప్పారు. ఇప్పుడు హోల్డ్ చేయమంటారా, భయం లేదా చెప్పండి. ఓకే గోపాలకృష్ణ గారు, ఈ 4 స్టాక్స్ కూడా చూస్తే కనుక గ్రో కానీ, వేదాంత కానీ, అదాని కూడా చాలా పెద్ద కంపెనీస్ అనే సంగతి తెలిసిందే. ఈ సెక్టర్లో చూస్తే కనుక మార్కెట్ లీడర్స్ అనే సంగతి తెలిసిందే. ఇన్ఫాక్ట్ వేదాంత చూస్తే కనుక ఉన్న స్టాక్స్లో చూస్తే కనుక కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చింది అనుకోవచ్చు, ఎందుకంటే పెద్దగా కరెక్షన్ రాలేదు. లాస్ట్ ఒక 1 or 2 వీక్స్ కానీ ఒక స్వల్ప కరెక్షన్లోకి రావడం చూస్తావు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నా ఉద్దేశం అయితే ఈ 3-4 స్టాక్స్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కానీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక బేసికల్గా మనకు తెలిసిందే, ఈ యుద్ధ వాతావరణం మరింత తీవ్ర అవడంతో ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పేది కూడా ఏం లేదు. ఎప్పుడైతే కనుక మనకి ఒక సెటిల్మెంట్ వస్తే కనుక అప్పుడు మార్కెట్లో రికవరీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ మటుకు కొంచెం ఇమీడియట్గా పెరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో మార్కెట్ వీక్నెస్ కంటిన్యూ అవుతూనే ఎక్స్పెక్టేషన్స్ తోటి. సో మార్కెట్ కొంతకాలం వీక్నెస్ కంటిన్యూ అవుతున్న ఉద్దేశంతో మనం ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. సార్ 2 స్టాక్స్ సార్, ఒకటి మారుతి సుజుకి, ఇంకొకటి వచ్చేసి ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్. 2 వచ్చేసి 40% లాస్ లో ఉన్నాయి సార్. ఇవి షేర్స్ గురించి చెప్పండి సార్. 2 హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ కావాలా? 40% లాస్ లో ఉన్నా సార్. 2 కూడా పెద్ద కంపెనీసే. మారుతి చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ చాలా బాగా రావడంతో మొన్న లాస్ట్ ఇయర్ జూన్లో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెరిగింది. అలాగే మనం లాస్ట్ వీక్ చూస్తే కనుక మారుతి నుంచి వచ్చిన ఒక మేజర్ అప్డేట్ కూడా చూస్తే కనుక వీళ్ళు 10,000 కోట్ల వరకు భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టుగా మనకి ఒక రిపోర్ట్ రావడం సార్. దీన్ని బట్టి మనకి మారుతి అలాగే ఆటో ఇండస్ట్రీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ అప్డేట్స్ అన్ని బాగా ఉన్నప్పటికీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక మారుతి కూడా కొంచెం బహుశా
బహుశా కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. 24th ఏప్రిల్న మనకి రిజల్ట్స్ ఉంది. సో బహుశా రిజల్ట్ తర్వాత మనకి మారుతిలో ఒక మూమెంట్ తీసుకునే అవకాశం ఉంది. బట్ పెద్ద కంపెనీ కాబట్టి స్టాక్ వాల్యూ కూడా చూస్తే కనుక ఓన్లీ 25-26 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీప్ లెవెల్లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు 25% లాస్ ఉన్నారు కాబట్టి 12,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకి పెరిగిన తర్వాత మీరు బాగా లేట్ ఎంట్రీ హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు. అలాగే ఎల్టీటీఎస్, ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్ చూస్తే కనుక ఈఐటీ స్టాక్స్ కరెక్షన్లో 4,800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 3,000 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే మనకు తెలిసిందే ఎల్టీటీఎస్ లార్సన్ అండ్ టోబ్రో దగ్గర నుంచి టెక్నాలజికల్ సాఫ్ట్వేర్ ఆర్మ్. ఈ కంపెనీ చూస్తే కనుక వీళ్ళు లేటెస్ట్గా ఏఏ టూల్ కూడా లాంచ్ చేసినట్టుగా, ముఖ్యంగా మెడికల్ సెగ్మెంట్ కూడా ఒక మేజర్ ఒక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేసినట్టుగా అర్థమవుతుంది. అలాగే ఎల్టీటీఎస్ ఒకసారి చూస్తే కనుక మారుతిలాగే ఎల్టీటీఎస్ కూడా ఈ స్టాక్ వాల్యూ ఓన్లీ 26 టైమ్స్ ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఈపీఎస్కి. సో చీపర్ లెవెల్లోనే ఉంది. మనకు తెలిసింది ఈ క్వార్టర్లీ ఆల్మోస్ట్ 300 కోట్ల పైగా లాభాలు ప్రకటించింది. ఈ సంవత్సరం 1,267 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ ఎల్టీటీఎస్. సో కాబట్టి లాంగ్ టర్మ్లో అయితే హోల్డ్ చేయొచ్చు ఈ రెండు. సార్ జిఆర్ఎస్సి 2,633లో ఉన్నాయి, అలాగే టీసీఎస్ 3,040లో ఉన్నాయి. యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. పర్వాలేదు, మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే గార్డెన్ రీచ్ ఒకసారి చూస్తే కనుక 3,500 రూపాయల నుంచి 2,200 రూపాయలకి తగ్గిన తర్వాత ఈ మధ్య మీరు 2,300 రూపాయల్లో తీసుకున్నారు. మొన్న మీరు గమనించుంటే కనుక జనవరి ఎండ్ ఆల్మోస్ట్ ఒక 2 నెలల క్రితం రిజల్ట్ వచ్చిన వారంలో జిఆర్ఎస్సిలో అనూహ్యంగా ఒక 15% వరకు ఒక స్ట్రాంగ్ రీబౌండ్ కనిపించింది. అంత పాజిటివ్గా జిఆర్ఎస్సి గార్డెన్ రీచ్ ఈ కంపెనీ రిజల్ట్స్కి ప్రకటించడం కూడా చూసాం. సో జిఆర్ఎస్సి చూస్తే కనుక మనకు తెలిసిందే ఇండియన్ డిఫెన్స్ కంపెనీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. స్టాక్ కూడా వాల్యుయేషన్స్ కూడా చీపర్లే ఉంది. 1884లో స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ ఫస్ట్ ఇండియన్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా బాగుంది సంగతి మనకు తెలిసిందే, హోల్డ్ చేయొచ్చు. టీసీఎస్ కూడా ఈ మధ్య భారీగా తగ్గింది. మొన్న రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది. బట్ కానీ తర్వాత సబ్సిక్వెంట్గా చూస్తే కనుక ఏఐ టూల్స్ రావటము, అలాగే మార్కెట్లో కూడా చూస్తే కనుక ట్రేడ్ డీల్ రావటము, అలాగే లేటెస్ట్గా యుద్ధ వాతావరణం రావడంతో ఈ 3 నెలల్లో 3 మేజర్ ఈవెంట్స్ మార్కెట్ని ఒక్కసారిగా కుదిపేసిన సంగతి మనకు తెలిసిందే. అందువల్ల మనకి టీసీఎస్ కూడా అలాగే జిఆర్ఎస్సి కూడా మనకి బాగా తగ్గడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. టీసీఎస్ మనం March 20th చూస్తే కనుక వీళ్ళు ఏఏ లెడ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక మేజర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో కూడా ఎంటర్ అవుతున్నట్టు తెలుసు. ఇవన్నీ పెద్ద కంపెనీసే కాబట్టి మనకి స్లోగా కొంచెం లాంగ్ టర్మ్లో మీకు అప్రిసియేషన్ వచ్చే అవకాశాలు. నెక్స్ట్ కలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. సుందరజ గారు. నమస్తే చక్రి గారు. ఎస్బీఐ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బై చేస్తా, అలాగనే నిఫ్టీ డౌన్ సైడ్ ఎక్కడ దాకా రావచ్చు, తీసుకుందాం అనుకున్నా ఎక్కడ తీసుకోవచ్చు. ఎస్బీఐ చూస్తే కనుక ఈ లెవెల్లో తీసుకోవచ్చు. ఒకసారి మన మూవ్మెంట్ గమనిస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా మనకి లాస్ట్ ఇయర్ అంతా అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ఆల్మోస్ట్ ఎస్బీఐ చూస్తే కనుక 700 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు 70% ఏ గ్రూప్ స్టాక్ పెరగడం అనేది చాలా మంచి విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక 1,200 రూపాయల నుంచి 950-1000 రూపాయల వరకు తగ్గింది ఎస్బీఐ. జనరల్గా మనకి ఇటువంటి పెద్ద కంపెనీస్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ జనరల్గా తగ్గవు. ఇటువంటి ఒక మేజర్ ఈవెంట్స్ వచ్చినప్పుడే మనకి మార్కెట్ అతలాకుతల అయినప్పుడే మనకి పెద్ద స్టాక్స్ అన్ని అందుబాటులోకి వస్తాయి. సో ఎస్బీఐ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇప్పుడు కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. అలాగే ఈ సెక్టర్లో టాప్ కంపెనీ ఓన్లీ 11 టైమ్స్ ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఈపీఎస్కి. కాబట్టి స్టాక్ కూడా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి ఎస్బీఐ చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ ఏ లెవెల్లో సపోర్ట్ ఉందని అడిగారు. నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 22,000 అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏర్పడిన లో, అక్కడి నుంచి 22,000 నుంచి 26,000 వరకు 4,000 పాయింట్లు భారీగా ర్యాలీ రావడం చూస్తున్నాం. సో 22,000 దగ్గర బాగా బయింగ్ ఏరియా ఉంది కాబట్టి బహుశా అక్కడ కొంచెం నిలబడుతుందేమని మనం ఆశిద్దాం. సో మేబీ చిన్న 22 దగ్గర కొంచెం కన్సాలిడేషన్లోకి వచ్చే అవకాశం ఉంది. సార్ క్యామ్స్, కోఫోజ్ 25% లాస్లో ఉన్నారు. మరి ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. క్యామ్స్ కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చూస్తే కనుక ఇప్పుడు ఈ లెవెల్లో అమ్మమని చెప్పలేము. పెద్ద కంపెనీ 850 రూపాయల నుంచి ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 600 రూపాయల వరకు తగ్గి లాస్ట్ 1 మంత్గా క్యామ్స్ పెద్దగా ఏం పడలేదు. 625 రూపీస్ దగ్గర స్టేబుల్గా కనిపిస్తుంది క్యామ్స్. సో బేసికల్గా ఆల్మోస్ట్ మోనోపొలీ టైప్ అనుకోవచ్చు. పెద్ద మేజర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళు క్యాటర్ చేస్తున్న కంపెనీ మనకు తెలిసిందే. ఈ ఏడాది 470 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితము 200 కోట్ల నుంచి 100% గ్రోత్ అనేది క్యామ్స్లో కూడా చూసాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే కోఫోజ్ గురించి అడిగారు. ఐటీ దిగ్గజం. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 2,000 రూపాయలు
రూపాయల నుంచి 1100, అంటే 80% to 90% వరకు స్టాక్ తగ్గడం చూసాము. 4 రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 1880 రూపాయల వరకు ఒక టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే సిఎల్ఎస్ఐ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ని కూడా కొంచెం హై పెర్ఫామ్ అన్న ఒక రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ 1100, 1200, 1000 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ కూడా ఉంది, బాగా పడింది. కాబట్టి కోఫోర్జ్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ అరవింద్ చేస్తున్నారు. అరవింద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నా దగ్గర ఒక 5 స్టాక్స్ ఉన్నాయి సార్, వర్కింగ్ చేసుకోండి. హెచ్డిఎల్ ఇంజిన్. మీ స్టార్ట్ నేమ్ కొంచెం రిపీట్ చేయండి సార్, అలాగే కొంచెం పెద్దగా మాట్లాడరా, మీ వాయిస్ లో ఉంది బాగా. టీజీ పవర్, ఓకే, హెచ్డిఎల్ ఇంజిన్, ఏరేడా. ఏం మీరు ఎన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు? 5 స్టాక్స్. 5 స్టాక్. యా కంటిన్యూ. ఒక 2-3 అడిగితే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కాల్లో, ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలి కదా, సమయం చాలా తక్కువ ఉంటుంది మనకి. టీజీ పవర్, హెచ్డిఎల్ ఇంజిన్ గురించి చెప్పండి. ఓకే, సిజీ పవర్. ఓకే, ఈ స్టాక్ లాస్ట్ 6 నెలలుగా చూస్తే కనుక క్రాంప్టన్ గ్రీవ్స్ పేరెంట్ కంపెనీ, ఈ స్టాక్ ఆల్మోస్ట్ 700 రూపాయలలో సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. మొన్న మీరు గమనించుంటారు 27 జనవరిన రిజల్ట్ వచ్చిన తర్వాత సిజీ పవర్ మార్కెట్ అగేన్స్ట్గా వెళ్ళి 550 నుంచి 750 రూపాయల వరకు ఒక 30 to 40% వరకు స్టాక్లో మంచి అప్రిసియేషన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి సిజీ పవర్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య యూబీఎస్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా వీళ్ళ ప్రైస్ టార్గెట్ కూడా కొంచెం పాజిటివ్గా కొంచెం హై లెవెల్లో ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి సిజీ పవర్ మనకు తెలిసిందే క్రాంప్టన్ గ్రీవ్స్కి సంబంధించిన కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఐఆర్ఈడిఏ ఒకసారి గమనిస్తే కనుక ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా చూస్తే ఈ మధ్య బాగా పడింది. బట్ కానీ 180 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పడిన తర్వాత ఆల్మోస్ట్ 100 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఐఆర్ఈడిఏ పెద్దగా రిస్క్ లేదు, ఎందుకంటే స్టాక్ కూడా ఓన్లీ ఈ స్టాక్ వాల్యూ కూడా ఈ 100 రూపాయల్లో 17 రెట్లే ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం పర్వాలేదు, చీపర్ లెవెల్లో ఉంది. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఐఆర్ఈడిఏకి లాస్ట్ 5 క్వార్టర్లతో హైయెస్ట్ ప్రాఫిట్స్ 600 కోట్లు ప్రకటించిన కంపెనీ. ఈ ఏడాది చూస్తే కనుక 1700 కోట్ల వరకు ప్రకటించిన కంపెనీ 5 ఏళ్ల క్రితం 350 కోట్లు, అంటే ఇంచుమించు 3-4 రెట్లు మంచి గ్రోత్ కూడా చూసాము ఈ ఇండియన్ ఎనర్జీ కంపెనీ. కాబట్టి 2 పెద్ద కంపెనీసే కాబట్టి హోల్డ్ చేయొచ్చు. దానికి మార్కెట్ అయితే నష్టాల్లోనే కొనసాగుతా ఉంది, మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడాలి. సార్ అదానీ పవర్ గురించి అడుగుతున్నారు, 147లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అదానీ పవర్ చూస్తే కనుక బేసికల్గా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, ఎందుకంటే లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక పెరిగింది. 130 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ఒక స్వల్ప లాభాలతోటి పెరిగిన స్టాక్. మొన్న చూస్తే కనుక రిజల్ట్స్ బాగా రావడంతో ఆ వచ్చిన వారం చూస్తే కనుక స్టాక్ రియాక్షన్ 15% వరకు పెరిగింది. సో కాబట్టి రిజల్ట్స్ బాగా మార్కెట్ని పాజిటివ్గా తీసుకుంది అనుకోవచ్చు. సో కాబట్టి అదానీ పవర్ చూస్తే కనుక పవర్ స్టాక్స్లో వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి 25 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ ఈపీఎస్కి హోల్డ్ చేయొచ్చు అదానీ పవర్. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. మరి హిందుస్థాన్ కాపర్ లో షేర్లు ఉన్నాయి సార్, అవి బాగా పడిపోయినాయి. వాటిని మరి ఏమైనా హోల్డ్ చేసుకోమంటే బెనిఫిట్ ఉంది కదా సార్? ఓకే, హిందుస్థాన్ కాపర్ చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 yearగా బాగా ర్యాలీ వచ్చింది, పెరిగింది కూడా. మీరు ఒకసారి గమనిస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇంచుమించు 200 రూపాయల్లో ఉన్న హిందుస్థాన్ కాపరు 750 రూపాయలు, అంటే 3 రెట్లు బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం న్యాచురల్గా హై లెవెల్ ఇంత భారీగా పెరిగింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ రావడంతో స్టాక్లో కూడా బాగా కరెక్షన్ రావడం చూస్తున్నాము. మీరు కొంచెం బాగా 3 రెట్లు పెరిగిన తర్వాత హై ప్రైస్లో తీసుకున్నారు హిందుస్థాన్ కాపర్. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ కంపెనీయే. మేబీ మీరు కొంచెం కరెక్షన్లో స్ట్రక్ అయ్యారు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. బట్ ఇటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు న్యాచురల్గా కొంచెం లాస్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్, ఇన్వెస్టర్లు కూడా వీటిని కొంచెం యాక్సెప్ట్ చేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టాక్స్ అయితే హోల్డ్ చేయాలి. నెక్స్ట్ కాలర్ భాస్కర్ చేస్తున్నారు. భాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే భాస్కర్ గారు. సార్ ఈ రేట్లో ఇండోఫాము, బీసీసీఎల్ బై చేస్తా సార్? ఓకే, 2 అర్థం కాలేదు. ఒకసారి స్టార్ట్ నేమ్ రిపీట్ చేయండి. ఇండోఫామ్ ఈక్విప్మెంట్, ఓకే, బీసీసీఎల్ భారత్ కోల్ కుకింగ్, బీపీసీఎల్. ఓకే, బీసీసీఎల్. ఓకే, ఇండోఫామ్ ఒకసారి చూస్తే కనుక ఈ మధ్య అంటే మొన్ననే లాస్ట్ ఇయరే మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ, కొత్తగా వచ్చిన కంపెనీ ఇండోఫామ్.
ఈ మధ్య ఈ స్టాక్ 260 రూపాయల నుంచి సగానికి పైగా పడిపోయి 110, 120 రూపాయల దగ్గర ఇండోఫామ్ తగ్గింది. కొత్త మార్కెట్లో కొత్త ఇష్యూ కాబట్టి ఒకసారి స్టాక్ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదో సంగతి మనం చూడాలి. ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది 400 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. బేసికల్గా 23 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉంది. కొంచెం స్లో స్టడీ గ్రోత్ అయితే మనం చూస్తున్నాము. ఇండోఫామ్ చూస్తే కనుక వీళ్ళు బేసికల్గా ట్రాక్టర్ సెగ్మెంట్, క్రెయిన్ సెగ్మెంట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఇండోఫామ్. బేసికల్గా అగ్రికల్చర్ సెక్టర్ బాగానే ఉంది కాబట్టి స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి ఫామ్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే పర్వాలేదు కాబట్టి పైగా సగానికి పైగా పడిపోయింది కాబట్టి నేను కూడా ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ ఉండదు కాబట్టి కొంచెం ప్రస్తుతం అయితే కొన్నాళ్ళు హోల్డ్ చేయొచ్చు ఇండోఫామ్. నెక్స్ట్ కాలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. మీ ఆడియో బ్రేక్ అవుతోంది సార్. మీ కాల్ కట్ అవుతుంది సార్, ఆడియో బ్రేక్ అవుతుంది. సుందరం ఫైనాన్స్ ఉన్నాయి మా దగ్గర 550 షేర్స్. ఓకే, అది ఎలా చేస్తారు? హెడ్జింగ్ చేయడానికి ఆప్షన్స్ లేవు, దానికి కాల్స్ కానీ పుట్స్ లేదు. అసలు సుందరం ఫైనాన్స్ కంపెనీ స్టాక్ అనేది బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్. దాంట్లో మీరు హెడ్జింగ్ అనేది రిస్క్ ఎలిమెంట్. ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడం అనేది మీకు 100% రిస్క్ ఉంది. ఆప్షన్స్లో మీరు ఫ్యూచర్స్ ఆప్షన్స్ హెడ్జింగ్ చేశారంటే కనుక పూర్తిగా 100% డబ్బులు పోయే ప్రమాదం కూడా ఉంది. సో కాబట్టి సుందరం ఫైనాన్స్ మీరు హై ప్రైస్లో తీసుకున్నారు. 5,600 రూపాయల వరకు సుందరం ఫైనాన్స్ పెరిగింది. ఈ స్టాక్ పెద్ద కంపెనీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫైనాన్స్, రెప్యూటెడ్ కంపెనీ సంగతి మనకు తెలిసింది. లాస్ట్ 4 వారాలుగా చూస్తే కనుక 5,600 నుంచి 4,400 రూపాయలకి రావడంతో మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఏదైతే ఉందో 4,400 రూపాయలకి ప్రస్తుతం సుందరం ఫైనాన్స్ రావడం చూసాం. సో ఇక్కడ కొంచెము ఈ డౌన్ ట్రెండ్ ఆగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే సుందరం ఫైనాన్స్ ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఫండమెంటల్గా చూస్తే కనుక సుందరం ఫైనాన్స్ 1954లో స్టార్ట్ అయిన కంపెనీ. స్టాక్ కూడా చూస్తే ఈ 4,400 రూపాయలు కొంచెం చీపర్ లెవెల్స్లో ఉంది. 25 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా బాగుంది. ఓవరాల్గా ఈ ఏడాది గమనిస్తే ఆల్మోస్ట్ 1,900 కోట్లు నెట్ ప్రాఫిట్సే ఉన్న కంపెనీ, 8,500 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న పెద్ద కంపెనీ కాబట్టి సుందరం ఫైనాన్స్ ఈ లెవెల్లో హోల్డ్ చేయండి. మరి నెక్స్ట్ కాలర్ మహమ్మద్ అలీ చేస్తున్నారు. అలీ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ మంత్ మార్చి అయిపోయింది కదా సార్. ఏప్రిల్ మొదటి రేపు హాలిడే ఉంది. ఏప్రిల్ 1 మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఐటీసీ హోటల్ స్టాక్ తీసుకోవచ్చా సార్? ఓకే, రేపును మళ్ళీ శుక్రవారం కూడా 2 రోజులు మార్కెట్కి సెలవు. ఈ వారం 3 రోజులే ట్రేడింగ్ డేస్. సో ఐటీసీ తీసుకుంటే రేపు ఏప్రిల్ 1 ఎలా ఉంటుంది అడిగారు. అది మనం ఎవరైనా చెప్పలేము కూడా, ఎందుకంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుంది లేదంటే నెక్స్ట్ అవర్ ఎలా ఉంటుందని ప్యూర్గా అది గెస్ వర్క్ అవుతుంది. సో మనం ఇన్వెస్టర్లుగా చూడాల్సింది ఏంటంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా. కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుందంటే కనుక లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలి. పెర్ఫార్మెన్స్ అంత రిజల్ట్స్ బాగాలేదంటే కనుక ఎగ్జిట్ అవటం, అదొకటే చూసుకోవాలి. అలాగే మనం ఐటీసీ హోటల్స్ అడిగారు, బాగా తగ్గింది. ఎందుకు తగ్గిన సంగతి మనకు తెలిసిందే, ట్యాక్స్ విధించడంతో. అలాగే ఐటీసీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 280 రూపాయలకి రావడం కూడా మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం పెద్ద కంపెనీయే, కాంగ్లోమరేట్ కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా స్టాక్కి ఈ లెవెల్లో 280లో చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం ఓపిక్గా హోల్డ్ చేయాలి, బ్లూ చిప్ కంపెనీ కాబట్టి. నెక్స్ట్ కాలర్ సుధీర్ చేస్తున్నారు. సుధీర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే సుధీర్ గారు. సార్ లెమన్ ట్రీ ఒకటి, ఇండియన్ హోటల్స్, ఈఐహెచ్ హోటల్స్, ఈ మూడిట్లో ఎనీ 2 తీసుకుందాం అనుకున్నాను ఫ్రెష్గా. ఈ రెండు చెప్పండి సార్. హోటల్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక బేసికల్గా కొంచెం లిమిటెడ్ మూమెంట్స్ అన్నీ ఉంటుంది. ఎందుకంటే మిగతా కంపెనీస్ లాగా వీళ్ళకి ఫుల్ కెపాసిటీ ఉన్నప్పటికీ మనకి ప్రాఫిట్స్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలిసిందే. లిమిటెడ్ ప్రాఫిట్స్, కొంచెం ఒక సాచురేటెడ్ లెవెల్లో ఉంటుంది. పైగా హోటల్ ఎక్స్పాన్షన్ అనేది మిగతా కంపెనీస్ లాగా భారీగా ఉండదు. లెమన్ ట్రీ చూస్తే కనుక ఒకసారి 180 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక మొన్న మార్చి 9th వీళ్ళు ఉత్తరప్రదేశ్లో కూడా చూస్తే కనుక కొత్త హోటల్ స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. 76 రూమ్ 5-star హోటల్. వీళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం ఇప్పుడు 26 హోటల్స్కి విస్తరించడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి బేసికల్గా లెమన్ ట్రీ హోటల్స్ అయితే నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే మరి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇండియన్ హోటల్స్ కూడా 573 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. బట్ ఈ హోటల్స్ ఈ మధ్యకాలంలో అంత ఫ్యాన్సీ లేదు కాబట్టి, ఏంటంటే స్టాక్స్ ఈ మార్కెట్లో కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మనం ఐటీసీ హోటల్స్ అడిగారు, బాగా తగ్గింది. 2 రోజులు మార్కెట్కి సెలవు. ఈ వారం 3 రోజులే ట్రేడింగ్ డేస్. సో
అదే కాకుండా ఇండియన్ హోటల్స్ అన్ని కూడా చూస్తే కనుక జనరల్ టాక్ ఏంటంటే కనుక మైల్డ్ ఎర్నింగ్స్ హిట్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ అనే రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోటల్స్ కొంచెం వెయిట్ చేయొచ్చు. నొమూరో కూడా చూస్తే కనుక ఈ మధ్య ఇండియన్ హోటల్స్ మీద ఒక బై అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. IRFC లోరా ఈ యావరేజ్ చేసుకోవచ్చండి ఈ రేట్లు? ఓకే, 140 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 80 రూపాయల వరకు IRFCలో బాగా కరెక్షన్ రావడం చూస్తున్నాము. IRFC ఇప్పుడు చూస్తే ఓకే స్టాక్ వాల్యూ ఈ వాల్యూలో ఈ రేట్లో పర్వాలేదు, చీపర్ లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ 6,500 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన సంగతి అంతా కూడా తెలిసింది. సో కాబట్టి నా ఉద్దేశంలో యావరేజింగ్ అనేది జనరల్గా కొంచెం వెయిట్ చేయండి. జనరల్గా మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటాం చూసి కొంచెం ఎన్విరాన్మెంట్ పాజిటివ్ సెంటిమెంట్గా మారినప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అది న్యూట్రల్ వెయిట్ చేయడం మంచిది. సార్ పూనావాలా 450లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. పూనావాలా ఫిన్కార్ప్ ఫైనాన్స్ కంపెనీ చూస్తే కనుక ఈ స్టాక్ ఇప్పుడు 380 రూపాయల్లో ఉంది. 450 అంటే మొన్న ఈ ఫాల్ రాకముందు హైయెస్ట్ ప్రైస్ పూనావాలా. మొన్న రిజల్ట్ చూస్తే కనుక పూనావాలా బాగానే వచ్చింది. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నెల క్రితం ఒక 10 to 15% వరకు పెరిగింది. March 16th చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ పూనావాలాని తీసుకోవచ్చని 560 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు 400 రేంజ్లో ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి చూసినా కూడా ఒక 20% పైన అప్రిసియేషన్ కూడా పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం కొంచెం వెయిట్ చేసి కండిషన్స్ కొంచెం మెరుగుపడిన తర్వాత పూనావాలాని అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ జలీల్ చేస్తున్నారు. జలీల్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఇది ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది కదా ఇయర్. ఇది ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ బ్యాంకింగ్ సెక్టర్ గురించి చెప్తారు సార్. దానికి స్టాక్ కూడా UGRO. ఓకే, మొన్నటి వరకు చూస్తే కనుక బ్యాంకింగ్ సెక్టర్ మీద ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద లాస్ట్ 1.5 months బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ ఉండడంతో మనకి ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా లాస్ట్ 6 monthsగా ఈ ఫాల్కి ముందు భారీగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. ఏ విధంగా ఉండబోతుందంటే మనకి ముఖ్యంగా ఈ పబ్లిక్ సెక్టర్ అలాగే ఇండియన్ బ్యాంకింగ్ లీడర్ అయిన SBI రిజల్ట్ 15th May ఉంది. ఆల్మోస్ట్ 1.5 months ఉంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత అలాగే ఆ కంపెనీ దగ్గర నుంచి వచ్చిన కామెంటరీ వచ్చిన తర్వాత కానీ మనకి క్లియర్గా ఒక ఐడియా అనేది ఉండదు, అవుట్లుక్ అనేది ఉండదు. బట్ ఓవరాల్గా అయితే కనుక ఇండియన్ బ్యాంకింగ్స్ కొంచెము ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని లాస్ట్ 1 monthగా తగ్గడానికి మనకి తెలిసిందే. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్టర్స్ అందరూ కూడా మనకి గల్ఫ్లో కొంచెము ఇబ్బందులు పడిన విషయం మనకి తెలిసింది. కాబట్టి సో మనకి ఫర్దర్గా రిజల్ట్ వచ్చేదారు మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ ఉండదు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు చెప్పండి, మీ కాల్ కట్ అవుతుంది. సార్ కాల్ డిస్టర్బ్గా ఉన్నట్టుంది, కట్ అవుతుంది. CMPDL IPO లాస్లో లిస్ట్ అయింది. సో హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అడుగుతున్నారు సార్. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఒకసారి చూస్తే కనుక ఇవాళే లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక 170 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడింది. సో CMPDL చూస్తే కనుక ఈ లెవెల్లో మనం చెప్పలేం. ఇవాళే లిస్ట్ అయింది, లిస్ట్ అయిన తర్వాత కూడా తగ్గింది. కాబట్టి కొంచెము ప్రైస్ డిస్కవరీ వచ్చిన తర్వాత కొంచెం ప్రైస్ స్టెబిలిటీ అయిన తర్వాత కానీ మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ ఇప్పుడే ఇవాళే లిస్ట్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నమస్తే. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN.